శాసన మండలి వేదికగా తమ విజన్ ఏంటో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మాట్లాడిన సీఎం ఎన్నికల హామీలను 100% నెరవేరుస్తామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాల తీరుపైన సభా వేదికగా విమర్శలు చేశారు ముఖ్యమంత్రి. 108 ఉద్యోగులతో పాటు గ్రేటర్ కార్మికులకు వేతనాలు పెంచుతామని అన్నారు. ఈ సంవత్సరం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో వచ్చిన డిమాండ్ కంటే కూడా 300 మెగావాట్స్ ఎక్కువ వచ్చింది. 9300 పోయింది. దాన్ని కూడా సప్లై చేయగలిగినాం. ఇంకొక 700 మెగావాట్లు అడిషనల్గా వచ్చినా సరే ఇవ్వడానికి సిద్ధంగా 10,000 మెగావాట్స్ సప్లై చేయడానికి సిద్ధం చేసి ఉంచినాం అధ్యక్ష. ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చేసేటువంటి దుకాణాలన్నీ మూతపడిపోయినాయి అధ్యక్ష. దివాళీ 4 అవర్స్ కాదు అధ్యక్ష, 4 సెకండ్స్ కూడా పవర్ కట్ ఉండదు ఈ రాష్ట్రంలో. అప్పులు చేసిండ్రు. అప్పులు చేయకపోతేనే ప్రోగ్రెస్ లేని గవర్నమెంట్ అధ్యక్ష. ఇట్స్ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ. తెలివి కావాలా, ఆలోచించాలి. అప్పు లభించే అవకాశం ఉండి అప్పు తెచ్చి కనుక అభివృద్ధి చేయకపోతే అది సన్నాసి ప్రభుత్వం కింద లెక్క అధ్యక్ష. ఇవాళ రిచెస్ట్ కంట్రీ ఆన్ ద గ్లోబ్ ఈజ్ అమెరికా. హైయెస్ట్ అప్పులున్న దేశం కూడా అమెరికానే. అప్పులు ఎవరికి ఇస్తారండి? పతార ఉన్నోళ్ళకే ఇస్తారు. పనికి మాలిన వాళ్ళకి అప్పులు ఇయ్యరు. ఇస్తారా? ఇంకొక ఏడాది అయితే ప్రపంచం మీద అసలు మంచినీళ్ళ బాధనే ఉండదు అధ్యక్ష. మిషన్ భగీరథ ఒకసారి కంప్లీట్ అయిపోతే ప్రతిపక్షం వాళ్ళకి ఆ సమస్య రానే రాదిగా, పర్మనెంట్ క్లోజ్ అయితే మంచినీళ్ళ బాధ అనేటువంటి విండో ఉండదు. ఇక బాధ కలిగేది ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు 35-36 కేసులు వేసింది అధ్యక్ష. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నది అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంట్లో చాలా 100% క్లారిటీ ఉంది. కానీ 600 అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం. దాన్ని ఆపలేదు, ఎవరు కూడా ఆపలేదు. యాదవులు, బీసీలు, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు స్థాపించినవి ఓన్లీ 19 స్కూల్స్. ఈరోజు 2.5 ఏళ్లలో మేము 119 స్కూల్స్ పెట్టాం. 119 స్కూల్స్. చిత్తశుద్ధితోని, అవగాహనతోని ముందు పోతున్నాం. 100కు 100% సగర్వంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజకీయ అవినీతిని పూర్తిగా బొందబెట్టేసినాం మేము. వైప్డ్ ఆఫ్. ఇలా సెక్రటరీలో మీకు పైరవకాలు కనిపించరు, ఇష్టం వచ్చినట్టు జరగవు. పొలిటికల్ కరప్షన్ హెస్ కమ్ డౌన్. సింగిల్ అలిగేషన్ ప్రూవ్ చేసిన అధ్యక్ష క్షణం మీద వెళ్ళిపోతాం బయటికి. రిచెస్ట్ పీపుల్ ఇళ్ళలో ఎట్లయితే వాడతారో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ అవి పెట్టి ఒక చిన్న మస్కిటో నెట్ కానీ అవన్నీ కూడా ఒక కిట్ కూడా పిల్లలకు ఇస్తారు అధ్యక్ష. ఆ కేసీఆర్ కిట్. ఎస్, నథింగ్ రాంగ్. వాట్ ఇస్ దిస్? మా ఆర్థిక మంత్రి గారు ఆ పేరు పెట్టినారు. అది వారు పెట్టిన పేరు నేను పెట్టలే. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇప్పుడు 75,000 ఇస్తాం అధ్యక్ష. ఆడపిల్ల పెళ్లి అంటే తెలుగు పుస్తకాలు చదువుతాం అధ్యక్ష మనం, రైటప్స్ కానీ స్టోరీస్ కానీ మామూలుగా వాడుక భాష కానీ. పెళ్లిడికి వచ్చిన పిల్ల అంటే గుండెల మీద కుంపటి అని మాట్లాడు. తెలంగాణ రాష్ట్రంలో గుండెల మీద కుంపటి కాదు అధ్యక్ష. పేదింటి అమ్మాయిలు నిశ్చింతగా ఉండొచ్చు, తల్లిదండ్రులు గౌరవంగా బ్రహ్మాండం చేయొచ్చు అధ్యక్ష. హ్యాండ్లూమ్ వీవర్స్ కోసం ఈరోజు 50% సబ్సిడీ మీద నూలు, కెమికల్స్ వాళ్ళకి సప్లై చేయబోతా ఉన్నాం. వాళ్ళు నేసిన బట్టలు కూడా మొత్తం ప్రభుత్వమే కొనాలని కూడా నిర్ణయించినాం. పవర్ లూమ్ మీద పనిచేసే కార్మికులకు వచ్చే జీతం కేవలం 5,000-6,000 ఉంది. మినిమం 15,000 శాలరీ ఇచ్చే విధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తప్పించడానికి ఈ స్కీమ్ కూడా తెచ్చినామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. హైదరాబాద్లో ఉండే మా గీత కార్మికులు నోరుగొట్టి టాడీ షాప్స్ అని బంద్ చేసినారు. 2.5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ రాగానే వాళ్ళందరికీ తిరిగి లైసెన్సులు ఇచ్చినాం అని తెరిపించినాం. 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష, ఒక్కడు కూడా రావాలి. గుడుంబాన్ని మొత్తం అరికట్టినాం అధ్యక్ష. అడ్వాన్స్ ఎలక్షన్లు పెట్టుకున్న అడ్వాన్స్ ఎలక్షన్లో పోనే పోం, మీరేం రన్ పెట్టుకుని అక్కర్లేదు, ఆన్ టైమే పోతాం, షెడ్యూల్ ప్రకారం పోతాం. అంత అడ్వాన్స్ ఎలక్షన్లో పోయేటువంటి ట్రిక్స్ కానీ అది కానీ మాకు అవసరం లేదు. బాజాప్తా మంచిగా మంచి పని చేస్తే ప్రజలు గెలిపించుకుంటారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దని మా ఉద్దేశం అధ్యక్ష. చేతి నిండా పని చెప్పాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, ఇచ్చే జీతం పూర్తిగా ఇవ్వాలి.
జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా వాళ్ళ వేతనాలు కూడా కొంత పెంచబోతా ఉందని చెప్తా ఉన్నా అధ్యక్ష. 108 పనిచేస్తున్నాం సార్, మమ్మల్ని అడిగేవాళ్ళు లేరని చెప్పి వాళ్ళు నిన్న వచ్చినారు. నేను చెప్పిన మీకు ఏదో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. బహుశా రేపో ఎల్లుండో వాళ్ళకు కూడా తీపి కబురు చెప్తాం అధ్యక్ష. షబ్బీర్ అలీ గారితో నా రిక్వెస్ట్, దయచేసి ఆ కేసు విత్డ్రా చేయించండి. ఆ వాళ్ళ పాపం రెగ్యులర్ అయిపోతారు లెక్చరర్లు